ఆల్రైట్, స్టార్టింగ్ లోనే ఒక పొలిటికల్ బ్రేకింగ్ మనకు అందుతోంది. ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు చొక్కెదురైంది. దేవినేని అవినాష్, నందిగం సురేష్, అప్పిరెడ్డి సహా పలువురి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు ఒక 2 వారాల పాటు అయినా తమను అరెస్ట్ చేయవద్దని వైసీపీ నేతలు కోరారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేశాక మళ్లీ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటి అని హైకోర్టు ఎదురు ప్రశ్నించింది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠ నెలకొంది. సో ముందస్తు అరెస్టు చేయకుండా హైకోర్టు మేము ఆర్డర్ ఇవ్వలేమని చెప్పిన నేపథ్యంలో నెక్స్ట్ సోకాల్డ్ వైసీపీ నేతలు ఏం చేయబోతోంది, వైసీపీ పార్టీ దీనిపై ఏం డెసిషన్ తీసుకోబోతోంది, ఏం చేయబోతున్నారు అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. ఆల్రైట్, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ హసీనా ప్రస్తుతం మనకి విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, ఇప్పుడు ఈ సోకాల్డ్ నేతల మధ్య వాళ్ళ చేతిలో ఉన్న ఆప్షన్ ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఈ 2 కేసులు, ఒకటి టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసు, ఒకటిను చంద్రబాబు నాయుడు ఇంటి పైన దాడి కేసు, ఈ 2 కేసుల పైన కూడా ముందస్తు బెయిల్ కోసమని నేతలు, వైఎస్ఆర్సీపీ నేతలు దేవినేని అవినాష్, సురేష్, అప్పిరెడ్డి అలాగే జోగి రమేష్ వీళ్ళంతా వెళ్ళడం జరిగింది. అయితే ఈరోజు ఆ బెయిల్ ఇవ్వలేమని చెప్పి కోర్టు చెప్పడంతో తిరిగి అప్పీల్కు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈ కేసులపైన అప్పీల్కు వెళ్లే అవకాశం ఉంది. అయితే అప్పీల్కు వెళ్తారా లేకపోతే సుప్రీంకోర్టులో ఏమైనా పిటిషన్ వేసుకుంటారా అనేది చూడాల్సి ఉంది. మెయిన్గా అయితే మనము ఒక బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత హైకోర్టులో ఉన్న డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్తారు. ఆ తర్వాత అది క్యాన్సల్, అక్కడ కూడా రాకపోతే మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇది ప్రాసెస్ ఉంటుంది. అయితే వీళ్ళు ఇక్కడ హైకోర్టులో డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. సో ఓవరాల్గా అయితే ఈ కేసులో ఇప్పటివరకు మనం చూసుకుంటే ఎవరైతే ఈ కేసులో నిందితులుగా భావిస్తూ ఇప్పుడు కేసు నమోదైందో వీళ్ళంతా ఫోన్లన్నీ కూడా, వీళ్ళందరి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. అటు అప్పిరెడ్డి అయినా, అటు సురేష్ అయినా, దేవినేని అవినాష్ అయినా, జోగి రమేష్ వీళ్ళ ఫోన్లన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో లేవు. అయితే నందిగామ సురేష్ ఇంటికి కూడా ఈరోజు పోలీసులు వెళ్ళారు. అక్కడ ఆయన లేరు అని తెలిసి మళ్ళీ తిరిగి వెనుదిరిగారు పోలీసులు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా హైకోర్టులో వేసుకున్నారు కాబట్టి పిటిషన్, పోలీసులు కూడా ఈ కేసులో ముందుకు వెళ్లకుండా, అంటే అరెస్టులు అలాంటివి చేయకుండా వెయిట్ చేశారు హైకోర్టు ఎలాంటి నిర్ణయం ఇస్తుందని దానిపైన. సో ఇప్పుడు హైకోర్టు బెయిల్ ఇవ్వలేము అని చెప్పడంతో తిరిగి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు వాళ్ళ ఇళ్లకు వెళ్ళింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు వాళ్ళ ఇళ్లకు వెళ్ళింది, వాళ్ళని అదుపులోకి తీసుకోవడం కోసమని చెప్పేసి అనుకోవచ్చా? ఖచ్చితంగా పోలీసులు ఇప్పటి వరకు ఆగింది కూడా, ఈ కేసు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ తర్వాత దీంట్లో దాదాపు 100కు పైగా మందిని పిలిచి నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ విచారణ కూడా చేశారు. వీడియోస్ అన్నీ కూడా పూర్తిగా చూశారు. అన్నీ కూడా సాక్ష్యాధారాలన్నీ సేకరించారు. సో అన్నీ అయిన తర్వాతనే ఇక ఫర్దర్గా అన్నీ అయిన తర్వాత కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత జరిగేది అరెస్టే కాబట్టి అరెస్టుకి సిద్ధమైన టైంలో వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం. సో వీళ్ళు పోలీసులు కూడా కోర్టు ఏం చెప్తుందో అని వేచి చూశారు. సో ఇప్పుడు కోర్టు కూడా ముందస్తు బెయిల్ క్యాన్సిల్ చేయడంతో వాళ్ళని అరెస్ట్ చేసే ప్రాసెస్ అనేది అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ ఇంటికి పోలీసులు కూడా వెళ్ళడం జరిగింది. సో ఇంకా మిగతా వాళ్ళ ఇళ్ల దగ్గరికి మాత్రం ఇంకా వెళ్ళలేదు పోలీసులు. ఈ ప్రజెంట్ అయితే సురేష్ ఇంటికి మాత్రమే వెళ్ళారు. ఇంకా వీళ్ళు అప్పీల్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అప్పీల్కి వెళ్తారా లేకపోతే, ఇప్పటికైతే ఈ నేతలు కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం కానీ వాళ్ళ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఒకవైపు వాళ్ళు అప్పీల్కి వెళ్తారు, మరోవైపు పోలీసులు తమ పని తాము చేయడానికి, అరెస్ట్ చేయడానికి అయితే సిద్ధమవుతున్నారు. ఓకే, సో అది పరిస్థితి. సో ఎనీ టైం ఇప్పుడు అరెస్టులు ఉండవచ్చు అని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. కాకపోతే అప్పీలుకు వెళ్లేంత వరకు వీళ్ళు పోలీసులకు అందుబాటులో ఉంటారా ఉండరా అనేది క్వశ్చన్. ఎందుకంటే నందిగం సురేష్ ఇంటికి వెళ్ళినప్పుడు నందిగం సురేష్ అక్కడ లేరు అని చెప్పేసి పోలీసులు వెనుదిరిగారు అంటే వీళ్ళు అందుబాటులో ప్రస్తుతం లేరు అని మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళు అండర్ గ్రౌండ్లో ఉండి అప్పీలుకు వెళతారా, లేకపోతే పోలీసులు ఎదుట లొంగిపోయి పోలీసుల అరెస్టుకు సహకరించి ఓ పక్కన అప్పీల్ ప్రాసెస్ జరుగుతుందా, ఏం జరుగుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.